ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ నూతన సంవత్సరం సందర్భంగా సోదరి సోదరులందరికీ ఎంతో ఎంతో హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్త సంవత్సరము మన కోసం కొత్త భవిష్యత్తు, కొత్త ఉమంగము, కొత్త ఉత్సాహము, కొత్త సంకల్పములు, కొత్త పురుషార్థము, వీటన్నిటి గురించి సందేశము తీసుకుని వస్తున్నది. కావున రండి, ఈ రోజును స్వయము కోసము వరదాని రోజుగా తయారు చేసుకుందాము. బాబా నుండి వరదానములను ప్రాప్తింప చేసుకుని స్వయమును మహనీయ సేవలో అర్పించుకుందాము. ఈ వరదానములు స్వయంగా పరమ సద్గురువు నుండి మనకి లభిస్తూ ఉన్నాయి. ఈ వరదానములు కొద్దిమంది భాగ్యశాలి ఆత్మలకు మాత్రమే ప్రాప్తిస్తాయి. ఎవరైతే తమ బుద్ధిని వ్యర్థము నుండి ముక్తపరచి సంపూర్ణ పవిత్రంగా స్వమానముతో నిండుగా చేసుకున్నారో వారికే ఈ వరదానములు ప్రాప్తిస్తాయి. కావున కొత్త సంవత్సరమును కొత్త సంకల్పాలతో ప్రారంభిద్దాము. మనందరికీ తెలుసు, ఏ వికర్మ జరిగినా మొదట మన మనసులో ఎటువంటి సంకల్పములు జరుగుతాయో అదే విధమైన కర్మలు జరుగుతాయి. సంకల్పాలు అనే బీజముల ప్రభావము అన్ని రకముల కార్యముపై పడుతుంది. మన మహనీయ సంకల్పాల ప్రభావము 1 జనవరి రోజున ఉదయము నుండే మనము ఏవైతే చేస్తామో వాటి ప్రభావము సంవత్సరమంతటిపై పడుతుంది. ఒకవేళ అవే సంకల్పములను క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తే అవి జీవితమును పరివర్తన చేసేవిగా మారిపోతాయి. కావున తన కోసం సంకల్పాలను తనే ఎన్నుకోవాలి. కొన్ని స్వమానం యొక్క సంకల్పాలు, కొన్ని తన జీవితమును పరివర్తన చేసే సంకల్పాలు, కొన్ని విశ్వ పరివర్తన కార్యము కోసము సంకల్పాలు. తన కోసం సంకల్పం చేయాలి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని. సంవత్సరమంతా నేను శక్తిశాలిగానే ఉంటాను, నాకు ఏ విధమైన భయము లేదు, ఏ చెడు, ఏ మంత్రతంత్రాలు నాపై వేటి ప్రభావము పడదు. అలాగే 2వ సంకల్పం చేద్దాము, నేను విజయీ రత్నమును. నేను ఈ సంవత్సరంలో మాయపై సంపూర్ణంగా విజయము పొందాలి. నేను ఒక మహాన్ ఆత్మను, నేను ఇష్టదేవతను. ఇలా తన కోసం స్వమానములను ఎన్నుకోవాలి. వాటి గురించి కొద్దిగా చింతన కూడా చేయాలి. తన పరివర్తన కోసము ఇలా చేయాలి. ఒకవేళ సంతోషం లేదు అంటే సంకల్పం చేయాలి, ఈ సంవత్సరం సంపూర్ణ రూపంగా నేను ప్రసన్నంగా ఉండాలి అని. ఒకవేళ అలజడి చెందుతూ ఉంటే సంకల్పం చేయాలి, నేను శ్రేష్ట స్థితిలో ఉండాలి, నేనే అందరి అలజడులను సమాప్తం చేయాలి అని. ఒకవేళ తను చింతతో ఉంటే చింతలన్నీ బాబాకి అర్పించి నిశ్చింత చక్రవర్తిగా అయ్యి జీవితము గడుపుతాము అని. ఇలా సుందర సంకల్పాలు చేయాలి. విశ్వ పరివర్తన కోసము రోజు 5-10 నిమిషాలైనా విశ్వ కళ్యాణకారి స్వరూపంలో స్థిరపడి ప్రపంచమంతటికి శ్రేష్ట వైబ్రేషన్స్ ఇవ్వాలి. విఘ్న వినాశకులుగా అయ్యి అందరి విఘ్నములను సమాప్తం చేయాలి. సేవలో నేను, నాది అనేది త్యాగం చేయాలి. ఇలా సుందర సంకల్పాలతో తన భవిష్యత్తును, తన స్థితిని ఎంతో సుందరంగా తయారు చేసుకోవాలి. దీనితో పాటుగా గతమును కూడా మరచిపోతూ ఉండాలి. గతములో ఏమి జరిగినా, ఒకవేళ చెడు జరిగినా, అసఫలత జరిగినా, నిరాశ ఉన్నా దానిని మరచిపోవాలి. దాని నుండి పాఠము తీసుకొని ఇక ముందు కోసము ఆ పాఠమును తన వివేకముగా, తన శక్తిగా మార్చుకోవాలి. అనగా ఆ పాఠమును ఉపయోగించుకుంటూ ఉంటే పొరపాట్లు కూడా ఇక ముందు మనకి మంచి నేర్పించేవిగా అవుతాయి. దీనితో పాటుగా ఏదైనా చెడు జరిగితే అది మనోఫలకముపై ముద్రించబడి ఉంటే దానిని పూర్తిగా మరచిపోవాలి. మరచిపోవడంలోనే మంచి ఉన్నది. గతమును మరవకపోతే ఇంకా ముందు కోసము
మంచి విషయములు మన మనోఫలకముపై ముద్రించబడవు. మరి ఇలా కొత్త సంవత్సరంలో సంపూర్ణ ఆనందమును పొందుదాము. బాబా యొక్క జయ జయ ధ్వనులు జరగాలి. మహాన్ ఆత్మలైన మనము ప్రత్యక్షమవ్వాలి. ఈ యజ్ఞము నిర్విఘ్నముగా సాగాలి. ఇటువంటి శుభ భావనలు, శ్రేష్ట కామనల ద్వారా ఈ కొత్త సంవత్సరమును ఉజ్వలంగా, మహనీయంగా, సుఖదాయకంగా, సఫలతాపూర్వకంగా మార్చుకోవాలి. సఫలతామూర్తి భవ అనే వరదానం బాబా నుండి తీసుకోవాలి. ఈ రోజంతా మనము ఎంతో సుందర అనుభవాలతో ఉందాము. సఫలత నాకు జన్మసిద్ధ అధికారము. ఈ సంవత్సరము ప్రతిరోజు నా కోసం ఎంతో సుందరంగా జరుగుతుంది. ఈ రోజుటి నుండి నాకు ఏదైనా చాలా బాగానే జరుగుతుంది. ఇలాంటి సంకల్పములను పదే పదే రిపీట్ చేయాలి, మననం చేయాలి, అభ్యాసం చేయాలి. బాబా వేల భుజాల సహితంగా నా తోడు ఉన్నారు అని. ఓం శాంతి.